ఓం లక్ష్మీ గణపతి నమః. హలో మై డియర్ మామ బ్రోస్, ఎలా ఉన్నారు? ఒక పండగ 3 నెలల్లో వచ్చేస్తుంది మామ బ్రో. మనం మాత్రం రెడీ అయిపోవాలి, అదే ఊపిలో చేసేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం ఏదైనా ఈ గుడి కట్టిన దగ్గర నుంచి, లక్ష్మీ గణపతి స్వామివారి గుడి కట్టిన దగ్గర నుంచి మనం బుజ్జి వినాయకుడి పండగ మొదలయ్యేటప్పుడు ముందు ఇక్కడికి వచ్చి స్వామివారి దీవెనలు తీసుకొని ఆ తర్వాత మిగతా పనులు మొదలు పెడతాం మా బ్రో. అలానే ఈ రోజు వచ్చేసాము. ఈ రోజు ఏం చేయబోతాం, వినాయక చవితికి మనం ఏం చేస్తాము మన తమ్ముడు సాయి చెప్తాడు. చెప్పు సాయి. జై లక్ష్మీ గణపతి నమ. జై బుజ్జి వినాయక. ప్రతి సంవత్సరం లాగే మన బుజ్జి వినాయక స్వామివారి నవరాత్రులు అయితే జరుపుకుంటాము మన వినాయక చవితి అప్పుడు. అదే విధంగా ప్రతిసారి మన బుజ్జి వినాయకుడిని అయితే ఎవరో ఒకళ్ళు విగ్రహదాతలు అయితే ఉంటారు. ప్రతి సంవత్సరం ఒకరు ఇస్తారు. మన ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మనకి ఎవరైనా కానీ విగ్రహాన్ని అందజేస్తారు స్వామివారిని. అదే విధంగా ఈసారి మనకి ఎవరైనా విగ్రహం కానీ దాతలు ఇచ్చే పని అయితే మన ప్రమోదం అని సంప్రదించి ఇప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫేస్బుక్ వాట్సాప్ అన్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నకి దానిలో అయినా మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ అయినా చేయండి. అన్నని సంప్రదించి విగ్రహదాతలు ఎవరు ఉంటే అన్నదైనా సంప్రదించండి. అదే విధంగా ఇంకా పండగ అయితే 3 నెలలే మనకి టైం అయితే ఉంది. ఫ్యామిలీ కమిటీ అందరు గ్యాదర్ అయ్యి మన బుజ్జి వినాయక స్వామివారు చేయాల్సిన పూజలు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈసారి పెంచాలనుకుంటున్నాం. ఒక్కొక్కటి వారానికి మన ప్రమోదం అయితే మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకు రివీల్ చేస్తాడు. ప్రతి చూసి మన కమిటీ మెంబర్లు అయితే వచ్చి మన ఫ్యామిలీ అయితే అందరూ వచ్చి మన ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చి అన్నతో పాటు కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్క దాంట్లో మీరు కూడా చెయ్యేసి అందరూ మనకు సహకరిస్తారని కోరుకుంటూ జై గణేష బుజ్జి గణేష. ఈసారి పండగకైతే మనం ఒక హ్యాష్ ట్యాగ్ తో వచ్చేస్తున్నాం మామ బ్రో. ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటో సాయికి చెప్పాను, ఒకసారి సాయి చెప్తాడు, వినండి. ఏ పనులైనా మనము పండగ ముందే చేసుకోవాలి. పండగ తర్వాత చేసుకుంటావా ఏంది? మళ్ళీ మన బుజ్జి వినాయకుడు చూసుకోవాల్సింది మనమే కదా. జై గణేష. జై బుజ్జి గణేష. జై బుజ్జి గణేష. జై బుజ్జి గణేష.